చూడండి తయారవుతారు. అది ఎక్కడ అంటే మన వినోద్ ఫిల్మ్ అకాడమీలో. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది స్టూడెంట్స్, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. సో ఇంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సినీ ఇండస్ట్రీలో వారికంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నారు అని అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ద వన్ అండ్ ఓన్లీ వినోద్ ఫిల్మ్ అకాడమీ. సో మరి ఈ రోజున 3rd year యానివర్సరీ సందర్భంగా మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ కార్యక్రమం మా ముఖ్య అతిథులందరికీ వినోద్ గారి తరఫు నుంచి అండ్ కిషోర్ దాస్ గారి తరఫు నుంచి వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ యూ. సో ఎంత బిజీగా ఉన్నప్పటికీ 10 అంటే షార్ప్ 10 o'clock వచ్చేసారు అందరూ. సో ఇందాక దేవి ప్రసాద్ గారు చెప్తున్నారు, టైం పంక్చువాలిటీ ఉంటే చాలు, ఎవరైనా సరే లైఫ్లో ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా కూడా అధిగమిస్తారు, దేన్నైనా కూడా అచీవ్ చేస్తారు అని చెప్పి. సో మీ మాటలు మేము ఎప్పటికీ తీసుకుంటాం సార్. సో మిమ్మల్ని అందరినీ కూడా అంటే ఇక్కడ ఎవరైతే గెస్ట్లు ఉన్నారో మీరందరూ కూడా మా అలాంటి వారికి ఇన్స్పిరేషన్, మా అందరికీ ఆదర్శం. సో మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ మా వినోద్ ఫిల్మ్ అకాడమీ తరఫు నుంచి ఒకసారి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. వినోద్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గ్రేట్ సీనియర్ దర్శకులు మోహన్ గాంధీ గారు లాంటి గుర్తులు, గొప్ప దర్శకులు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు అంటే అది మీకు చాలా గొప్ప అదృష్టం. అలాగే సీనియర్ దర్శకులు శివనాగేశ్వరరావు గారు, వీరశంకర్ గారు, ప్రదీప్ గారు, శివనాగ్ గారు, ఇలాంటి దర్శకులు సీనియర్స్ అందరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. డెఫినెట్గా ఆశీస్సులు మీ అందరికీ ఫలించాలని కోరుకుంటున్నాను. చెప్పలేము, అందరూ ఈ కళలో బాగా రాణించాలని, అలాగే వినోద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా ఎంతో మంది గొప్ప కళాకారుల్ని వెంటనే పరిచయం చేసే దిశగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం, అందరికీ నమస్కారం. సో యాక్టర్స్ అనేది బార్న్ యాక్టర్స్, బై క్రాఫ్టింగ్ యాక్టర్స్ ఉంటారు. బై క్రాఫ్టింగ్ యాక్టర్స్ ఎవరు ఎక్కువ, అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ థెరపీలు ఇవ్వడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఈ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. అలాంటి ఒక యాక్టింగ్ అకాడమీని పెట్టి వినోద్ ఇంతమంది నేను అసలు ఊహించలేదు. ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉంటారు కొంతమంది, 100 మంది అవుతారంటే ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి మాత్రమే అక్కడ యాక్సెస్ ఉంటుంది. సో ఇది నిజంగా ప్యాషన్ అనే పదం ఇందాక ఎవరో దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు, కానీ ఆ ప్యాషనేట్ అనేది దానికి రిచ్ పూర్ అనే భేదం ఉండదు. మిడిల్ క్లాస్ లో పుట్టిన, ఒక పూర్ ఫ్యామిలీ పుట్టిన యాక్టర్ అవ్వాలంటే ఒక అంబిషన్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఈ అకాడమీ స్థాపించడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఉత్తరపల్లి సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇలాగా చాలా కాస్ట్లీ అఫైర్ అయింది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది, యాక్టింగ్ స్కూల్ అనే దానికి. వాళ్ళందరూ వాళ్ళకి చాలా అవైలబుల్ చేయాలనుకున్నారు, కానీ అది కూడా ట్రస్ట్ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిగతమైన వ్యాపార ధోరణి వెళ్ళడం అది సక్సెస్ కాలేదు. కానీ ఈ రోజున నేను చూస్తున్నాను చాలా అందుబాటులో ఉండే అకాడమీ. చాలా మందికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో లక్షల ఫీజు కట్టలేని వాళ్ళకి, యాక్టర్ వాళ్ళకి నిజంగా దీన్ని నేను కళాసేవ అంటాను. ఇది నిజంగా కాంట్రిబ్యూషన్. చూస్తుంటే కొంతమంది వాళ్ళ అబ్బాయిలకి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయిపోయాక వచ్చి వాళ్ళ యాక్టింగ్ జీల్ని ఇక్కడ స్టూడెంట్ కి చేరడం, అలా చాలా మంది చూస్తా ఉన్నాను. ఏజ్ గ్రూప్ అనేది స్టూడెంట్స్ అంటే అందరూ ఏదో 20 years 25 years. సో నవ్వు వినోద్ గారిని నిజంగా ఫ్యూచర్ లో ఒక ఎన్ఎస్టీ లెవెల్ కి ఈ ఇన్స్టిట్యూషన్ ఎదగాలని కోరుకుంటూ మొత్తం యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, హీరో అవ్వాలని చాలా మంది ఉంటుంది. హీరో అని, యాక్టర్ అంటే హీరో అని కాదు, యాక్టర్ అంతే. యాక్టర్ అంటే బిహేవ్ చేయడం, ఏ పాత్రకైనా ఒదుకోవడం అనే దానికి ఏజ్ గ్రూప్ తోటి హీరో పాత్రతో సంబంధం లేదు.
మంచి యాక్టర్స్ గా మీరు మంచి పేరు సంపాదించుకుని తెలుగు సినిమాలో మీ కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా మీకు ఒక చిరస్థాయి పేరు రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా పై లైన్ నాకు చాలా నచ్చింది. నటులు పుట్టరు, తయారవుతారు. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే యాక్టింగ్ ఆర్టా సైన్సా అనేది చాలా మందికి ఉంటుంది. ఇది కళాకారులు మనకి ఎన్నో వంశాల నుంచి రావాలి, ఇవన్నీ అసలు నా దృష్టిలో అయితే కాదు. చిన్నపాటి టెక్నిక్ పడితే, చిన్నపాటి టెక్నిక్ లో మార్పు తెచ్చుకుంటే అది స్టేజ్ అయినా, టీవీ అయినా, రేడియో అయినా, లేకపోతే సినిమా అయినా యాక్టర్ కంటిన్యూస్ గా యాక్ట్ చేయగలరు. నేను 63 ఏళ్ల వయసు, నాకు 5వ సంవత్సరం మొహానికి రంగేస్తున్నా. 58 ఏళ్ల నుంచి ప్రతిరోజు రంగేసుకుంటూనే ఉన్నా, ప్రతిరోజు ప్రజా జీవనంలో ఉంటూనే ఉన్నా. చిన్నపాటి టెక్నిక్లు పట్టుకోవాలి. 100 పుస్తకాలు చదివితే మనకి సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం. కాబట్టి మనం చేయాల్సింది ప్రిపేర్డ్ గా ఉండి దున్నుకోవటమే. ఇలాంటి మంచి అవకాశం మీకు ఇచ్చింది. ఎందుకు ఇది మంచి అవకాశం అవుతుంది? మన అన్ఛానలైజ్ ఎనర్జీస్ ఛానలైజ్ చేసి ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు, ఇలాంటి గురుముఖైనా నేర్చుకుంటే మీకు బెస్ట్ విషయస్ ఉంటాయి. మీరందరూ జీవితంలో బయటకు రావాలి. పెద్ద యాక్టర్లు, చిన్న యాక్టర్లు లేవు. పెద్ద పాత్రలు, చిన్న పాత్రలు మాత్రమే ఉన్నాయి. ప్రతివాడు యాక్టర్. మొట్టమొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దేవుడు వరుసగా 3 సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఒక లాంగ్ సీరియల్ 6 నెలల పాటు వేషం ఇచ్చారు. నాకైతే స్వప్న చౌదరి అమ్మినేని గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. అండ్ అలాగే స్టార్టింగ్లో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు తన యాంకరింగ్తో. సో 10 yearsగా యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఇంకా ఫ్యూచర్ మీకు ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలాగే వినోద్ ఫిల్మ్ అకాడమీ మాస్టర్ గారు వినోద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇన్నిసార్లు క్లాప్స్ కొట్టమంటున్నాను కదా అని నన్ను మాత్రం కొట్టి వెళ్ళకండి ప్లీజ్, దయచేసి. ఓకే, కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి వస్తున్నారు మా ఉత్తరగుంట సతీష్ అనే. వెల్కమ్ అన్నయ్య. అన్నయ్య గురించి చెప్పాలంటే ఎంత టైం అయినా సరిపోదు. ఎంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. సాయం అంటే చాలు నేనున్నా అని చెప్పేసి పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ అని స్థాపించి ఎంతో మందికి కరోనా టైంలో కానీ, విడిగా కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏ ఆపదలు ఉన్నా సరే, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్నయ్య హెల్ప్ చేసి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది నాకు మన ఇన్స్టిట్యూట్ కూడా అన్నయ్య ఎప్పుడు ఏది కావాలన్నా అసలు అడిగే పని లేకుండానే తప్పమని తమ్ముడు నేనున్నా అని చెప్పేసి సహాయపడతా ఉంటారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అన్నయ్య అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం వేరే పెద్ద ప్రోగ్రామ్ ఉంటే కూడా వదులుకొని విజయవాడ నుంచి ఫ్లైట్ లో వచ్చి మళ్ళీ కొద్దిసేపట్లో వెళ్ళిపోతారు. అన్నయ్య మన కోసం వచ్చినందుకు గట్టిగా చెప్పండి ఒకసారి. తమ్ముడు వినోద్ ప్రేమతో అధ్యక్షుని చెప్పి చెప్పాడు. నాకు ఈ సినిమా ఫంక్షన్ ఇటువంటి అంటే చాలా కొత్త. 2 సినిమాలు నేను ప్రొడ్యూస్ చేశాను కానీ సినిమా ఫంక్షన్ అంటే కొత్త. ఇప్పుడు వచ్చిన వాళ్ళు తగ్గదారు ఒకళ్ళిద్దరు నుంచి మిగిలిన వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఆ బాధ్యత శ్రీధర్ గారికి అప్పచెప్పని కోరుతూ, అట్లాగే నా వినోద్ గురించి చెప్పాలంటే ఇందాక వచ్చిన ఏవీలోనే ఒక నటే కాదు, ఒక మనిషికే కావాల్సిన క్వాలిటీస్ ఎన్నో కాదు అన్ని తనలో ఉన్నాయనేది చెప్పారు. అది 100% సత్యం. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే 2 తను మంచి యాక్టర్గా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలు కూడా మంచి పేరు వచ్చింది. అటువంటి తమ్ముడు నేను కార్లు వెళ్తున్నప్పుడు ఎప్పుడు చూస్తే ఎవరో ఫోన్ చేస్తుంటారు, ఏదో హాస్పిటల్ పని ఉందనో లేకపోతే డబ్బులు కావాలనో ఫోటో చేస్తుంటారు. అందరికీ ఓపిక సమాధానం చెప్తా, వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, ముందు నడుస్తూ ఉంటాడు. ఇంకా అన్ని మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుని మంచి మానవతావాదిగా నిలబడాలని కోరుకుంటూ, ఆయన అంటే ఎప్పుడు కిషోర్ దాస్ గారికి నాకు 30 సంవత్సరాల నుంచి మంచి స్నేహితం. అటువంటి కిషోర్ దాస్ గారు ఈ రైనాటం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇచ్చిన అధ్యక్షత బాధ్యతని శ్రీధర్ గారికి అప్పచెప్పాల్సిన మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్
ఈ తృతీయ వార్షికోత్సవానికి ఆ ఉత్సవంలో భాగం పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు వినోద్ గారికి నా థ్యాంక్స్. ముఖ్యంగా ఆయనకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంస్థ, ఈ అకాడమీ స్టార్టింగ్ డే నుంచి వేసే ప్రతి అడుగు, ప్రతి మెట్టు నాకు తెలిసే నేను చూస్తూ ఉండగా జరిగింది. ఎంతో డెడికేషన్తో ఈ సంస్థను నడిపించడంలో వినోద్ గారు పడిన శ్రమ, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఇందుకు ఎంత శ్రమపడి ఈ ఇన్స్టిట్యూట్ని నిలబెట్టుకుంటూ తీసుకొచ్చారంటే అది నా కళ్ళతో నేను చూశాను. అందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ ఉత్తీర్ణులై బయటకు వెళ్తున్న నటీనటులందరికీ ఒక్కటే నా వినపం, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఏ అవకాశం చిన్నది పెద్దది అని కాదు, వచ్చిన అవకాశాల మీరెవరో ఇండస్ట్రీకి తెలిసేటట్టుగా చూడండి. ఆ తర్వాత మీరేమిటో ఇండస్ట్రీకి చూపించండి మీ ప్రతిభ ద్వారా. అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఈ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా జరుపుకోవాలి నా కోరిక. పెద్దలందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఫిలిం అకాడమీ 3rd ఇయర్ యానివర్సరీలో నన్ను కూడా పార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వినోద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈ దర్శనాన్ని చేసే సమయానికి నాకున్న పరిధిలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక దగ్గర నుంచి మొదలు పెడితే 42 మెంబర్స్ కొత్త యాక్టర్స్ అందులో యాడ్ చేశారు. ఇప్పుడు భరతనాట్యం అనే సినిమా చేశాను, దానిలో అరౌండ్ 20 మెంబర్స్ కొత్త యాక్టర్స్ చేశారు. ఎక్కువ ఎందుకు చేయించాను అని అంటే నాకు వాళ్ళతో ఒక కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు అందుబాటులో ఉంటారు అని. సో ఈ ఫిల్మ్ అకాడమీ నుంచి స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారంటే నాకు చాలా ఒక ఆశగా ఉందన్నమాట. నెక్స్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళతో కలిసి వర్క్ చేసే అవకాశం కలుగుతుంది అని. సో ఆ అవకాశం కల్పిస్తున్నా, ఒక కమిటెడ్ గా వినోద్ నువ్వుల పరిపూర్ణమైన నటుడు మాత్రమే కాదు, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా. ప్రతి ఒక్కరూ తమ విద్యాభ్యాసం పూర్తి అయ్యాక పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వస్తారు. ఒక్క కళాకారుడు మాత్రమే కళను నమ్ముకొని వస్తాడు. గుంటూరు జిల్లా నాగభైరవ వారి పాలెంలో పుట్టిన మన వినోద్ నువ్వుల కళను చేత పట్టుకొని వచ్చాడు. కళ తిరిగాడు, ఎలా అయినా తన కళను సాధించుకోవాలి అనుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, నటుడు అయ్యాడు. తను కన్న కళను నెరవేర్చుకున్నాడు. ఎప్పుడూ నేర్చుకునేవాడు, తను నేర్చుకున్నది పక్క వాళ్ళకు నేర్పించేవాడు. నిత్య విద్యార్థిని మించిన గురువు ఎవరుంటారు? కరోనా కష్టకాలం తర్వాత చాలా పరిశ్రమలు కుదేలయ్యాయి. సినిమా పరిశ్రమ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ రోజు వెండి తెర పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నట్లుంది. కళను నమ్ముకుని, సినిమాను నమ్ముకుని, సినిమాకు కట్టుబడి ఉన్న వాళ్ళు ఎన్ని కరోనాలు వచ్చినా సినిమాను, కళలను బ్రతికిస్తూనే ఉన్నారు. అందులో ఒకరు వినోద్ నువ్వుల. తన కళ కళగానే ఉండకూడదని తను రంగస్థలంలో, సినిమా రంగంలో నేర్చుకున్నది సినీ ఉత్సుకత ఉన్న వారికి నేర్పించాలని, తను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో పడిన కష్టాలు నవతరం నటులు పడకూడదని 2020వ సంవత్సరం మే 28న ఫిలిం అకాడమీని స్థాపించారు. మే 28 తెలుగువారి ఆరాధ్య నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఆ మహానుభావుడి ఆశీస్సులతో అకాడమీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది నటులను తయారు చేశారు. వినోద్ నువ్వుల ఆసక్తికి శ్రీ కిషోర్ దాస్ గారి అనుభవం తోడై ఈ రోజు ఫిలిం అకాడమీ అంచెలంచెలుగా ఎదుగుతోంది. కిషోర్ దాస్ గారు టీవీ రంగంలో ప్రముఖులు.
అలాగే అనుభవజ్ఞులైన సినీ నటులు బబులు గారు మరియు ఉషశ్రీ మురళి గారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. ఒక సినిమా నిర్మించి విడుదల చేయడం కష్టమైన ఈ రోజుల్లో తన అకాడమీ విద్యార్థులకు తనకున్న పరిచయాలతో ఎన్నో సినిమా అవకాశాలు కల్పించారు వినోద్ నువ్వుల. ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమాకు తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు వినోద్ నువ్వుల. నటనపై ఆసక్తి కలవారు పరిపూర్ణ నటులుగా తయారు అవ్వడానికి కావలసిన అన్ని ఆధునిక సదుపాయాలు వినోద్ ఫిలిం అకాడమీలో ఉన్నాయి. సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎడిటింగ్, డబ్బింగ్, డైరెక్షన్ ఇలా ప్రతి అంశం పైన వినోద్ ఫిలిం అకాడమీ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. నటుడు అనేవాడు అవతార పురుషుడు. ప్రతిరోజు ఒక కొత్త పాత్ర, ఎన్నో అవతారాలు. ఆ నటరాజు ప్రతిరూపాలే నటులు. రచయిత మస్తిష్కానికి తోచిన విధంగా రాసిన పాత్రకు ప్రాణం పోసి ఆ పాత్ర తీరుతెన్నులను మన కళ్లకు కట్టినట్టుగా చూపించేవాడే నటుడు. రచయితలు, దర్శకులు సృష్టించిన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లేవాడే నటుడు. సినిమా అంటేనే అందమైన అబద్ధం. ఆ అబద్ధాన్ని అందంగా నమ్మేలా చేయటమే నటుల లక్షణం. ఆకాశంలోని ఇంద్రధనుస్సులో ఉన్న రంగులన్నీ వారి మొహాల్లో చూపిస్తూ మనస్సులో ఎంత బాధ ఉన్నా ప్రేక్షకుల పెదవులపైన చిరునవ్వులు పూయించిన నటులెందరో వారందరికీ పాదాభివందనం. అలాంటి నటులను తయారు చేసే నట శిక్షణాలయం మన వినోద్ ఫిలిం అకాడమీ. గ్రాటిట్యూడ్ విత్ సినిమా అనే మాటకు నిలువెత్తు నిదర్శనం వినోద్ నువ్వుల. సినిమా తనకు ఇచ్చిన అవకాశాల్ని 10 మందికి పంచుతున్న వినోద్ అభినందనీయులు. తెలుగు సినీ ఉద్యానవనంలో వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా వచ్చి పెరుగుతున్న మొక్కలు ఎన్నో. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన వినోద్ ఫిలిం అకాడమీ ఈ రోజు వరకు ఎంతో మంది నటుల్ని తయారు చేసింది. ఎంతో మంది నటదాహం తీర్చింది. ముందు ముందు ఎంతో మంది నటుల్ని తయారు చేస్తూ పెద్ద వటవృక్షంగా ఎదగాలని 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినోద్ ఫిలిం అకాడమీకి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు వినోద్ ఫిలిం అకాడమీ వినోద్ నువ్వుల. హాస్యం, వీరం, కరుణా, శాంతం, రౌద్రం, భయానకం, అద్భుతం, శృంగారం, భీభత్సం, వినోదం, వినోదం, వినోదాల వినోదం, నువ్వుల నవ్వుల వినోదం, నవ్వుల పూల వినోదం, 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 వినోదాల వినోదం, నువ్వుల నవ్వుల వినోదం, నవ్వుల పూల వినోదం. రంగులద్దిన రంగస్థలం, విరుమిట్ల మాయాలోకం, తలపుల త్రిశంకు స్వర్గం, సాహిత్యాల సమ్మోహనం, తలుకుల తారల తోరణం, నవరసాల నాటకరంగం, పాత్రల పరకాయ ప్రవేశం, తీర్చిదిద్దిన త్రిశంకు స్వర్గం. వినోదం, వినోదం, వినోదాల వినోదం, నువ్వుల నవ్వుల వినోదం, నవ్వుల పూల వినోదం, 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 వినోదాల వినోదం, నువ్వుల నవ్వుల వినోదం, నవ్వుల పూల వినోదం. అరుదైన అధియోగినాట్యం, భస్మంతో అలంకారం, మురిపించే మన్మథ రూపం, అలరించే అర్ధనారీశ్వరం, దశ దిశల దశ
దశావతారం షోడదశ కళల కాలచక్రం మహిళ మరో మాయాలోకం జనమే రాసిన జగన్నాటకం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం 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 వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం ఉషస్సు సందడి భావాల భాగోతం బబ్లూది వినోద్ ఫిల్మ్ అకాడమీ నవ్యమైన నటనా బోధ్యమి వెండితెరకై తయారయ్యే తారలకి పాఠ్యాంశాల సాగరమిది నటుడు పుట్టడు తయారవుతాడు హాస్యం వీరం కరుణా శాంతం రౌద్రం భయానకం అద్భుతం శృంగారం భీభత్సం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం 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 వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం హాస్యం వీరం కరుణా శాంతం రౌద్రం భయానకం అద్భుతం శృంగారం భీభత్సం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం 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 వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం రంగులద్దిన రంగస్థలం విరుమిట్ల మాయాలోకం తలపుల త్రిశంకు స్వర్గం సాహిత్యాల సమ్మోహనం తలుపుల దారల తోరణం నవరసాల నాటక రంగం పాత్రల పరకాయ ప్రవేశం తీర్చిదిద్దిన త్రిశంకు స్వర్గం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పూల వినోదం 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 వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పూల వినోదం అరుదైన ఆదియోగి నాట్యం భస్మంతో అలంకారం మురిపించే మన్మథ రూపం అలరించే అర్ధనారీశ్వరం దశ దిశల దశావతారం షోడదశ కళల కాలచక్రం మహిళ మరో మాయాలోకం జనమే రాసిన జగన్నాటకం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం 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 వినోదాల
వినోదం నవ్వుల పువ్వుల వినోదం